సార్ సార్ రేయ్ దించండ్రా వాణ్ణి. ఏమి సార్ ఏడుగు తీసుకొచ్చి ఆపినారేంది? నువ్వు పరిగెత్తితే చూద్దామని. సార్ ఇట్లాంటివన్నీ చాలా చూసినాం, ఇదేం మంచి పద్ధతి కాదు. రేయ్ నువ్వేంట్రా మాకు పద్ధతులు చెప్పేది? రేయ్ ఈ చీకట్లో నువ్వు పరిగెత్తినంత దూరం పరిగెత్తరా. నేను పరిగెత్తాను సార్. అలాగా సరే, ఇక్కడే నిలబెట్టి షూట్ చేస్తాను. ఎలాగూ చస్తున్నావు కాబట్టి నువ్వు చావబోతున్న విషయం ముందుగానే నీకు తెలియాలి కదా అని చెప్తున్నాను. చంపుతారా? ఏం చేసినానని చంపుతారు? నేనేమైనా రౌడీ షీటర్నా? మర్డర్లు చేసినానా? నేనేం చేసినానని? నీలాంటి వాళ్ళని చంపడానికి కారణాలు అవసరం లేదురా. మా కారణాలు మాకున్నాయి. ఏయ్ వీడిని తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టండి. అలాగే సార్. సార్ ఏయ్ తీసుకెళ్ళండి. నా చేతులతో చంపలేకపోయినా నా కళ్ళతో చూసే అదృష్టం దక్కిందిరా. నీ చావుతో నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది. చావు. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇది పద్ధతి కాదు సార్. నేను తప్పు చేస్తే నన్ను తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేయండి. ఎవరి కోసం ఇదంతా చేస్తాంటారు? ఎలాగూ చచ్చేవాడివి, నీకెందుకురా కారణాలు? నువ్వు చావటం కన్ఫామ్. రూల్స్ ప్రకారం 2 సార్లు ఎయిర్లోకి షూట్ చేయాలి. ఇప్పుడు 3వ బుల్లెట్ నుంచి 6వ బుల్లెట్ దాకా నీ ఒంట్లో ఎక్కడైనా దిగొచ్చు. సార్ ఏం చేస్తా ఉంటారు? నన్ను విడిచిపెట్టండి సార్. ఛాన్సే లేదురా. నీ చావు డిసైడ్ అయిపోయింది. సార్ నా మాటేనండి, నన్నేం చేయొద్దు సార్.
ఏంటసయ్య గారు, ఎన్కౌంటర్ చేస్తున్నారా? చేయండి, నా ఫోన్లో అంతా రికార్డ్ అవుతుంది. అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇప్పుడు మేము అతను ఏం చేశామని? ఏదో వాష్రూమ్కి వెళ్తానంటే ఇక్కడ ఆపాము. దానికే మీరు ఏదో ఊహించుకుంటే ఎలా? పాపా అట్టంతా ఏం లేదు. ఈ ఎస్ఐ నన్ను ఎన్కౌంటర్ చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చినాడు. రాత్రి వేళ ఇక్కడ ఆపినప్పుడే అర్థమవుతుంది మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో. చూడండి ఎస్ఐ గారు, డిపార్ట్మెంట్లో పోలీసులు చాలా మంది ఉంటారు. కొంతమందిని చూస్తే దేవుళ్ళలా కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి, జనం కోసం ప్రాణాలు ఇస్తున్నారు కాబట్టి. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండిపోతారు. మీరు చేసే పాపాలు మీ బిడ్డలకు శాపాలవుతాయి. అంతకు మించి మీరు సాధించేదేమీ లేదు. మర్యాదగా అతన్ని వదిలిపెట్టండి, లేదంటే ఈ వీడియో ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ చేస్తాను. వద్దు